హలో ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ ఎస్కే. తెలంగాణలో ఉన్న 12 బీసీ స్టడీ సర్కిల్లలో గ్రూప్స్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్కి సంబంధించిన ఫ్రీ కోచింగ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో జనరల్గా బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్స్కి కానీ, డిఎస్సికి కానీ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి వీటికి రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు ఫ్రీ కోచింగ్ అనేది. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో 5 months పాటు 150 days 5 months పాటు గ్రూప్స్కి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఇవన్నిటికి కూడా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఇక్కడ కోచింగ్ నోటిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. అయితే ఇక్కడ కోచింగ్తో పాటు 1000 రూపీస్ మనకు ప్రతి మంత్ స్టైఫండ్ కూడా వస్తారు. ఎవ్రీ మంత్ 1000 రూపీస్ స్టైఫండ్ అనేది వస్తుంది. సో దాంతోపాటు మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట, టీ అండ్ బిస్కెట్స్. సో ఇట్లా ఎవరైతే హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకోవడానికి అఫోర్డ్ చేయలేకున్నారో అండ్ ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశము. మనకు తెలంగాణ మొత్తంలో 12 బీసీ స్టడీ సర్కిల్లో ఉన్నాయి. మీ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో అంటే మీ డిస్టిక్లో మీకు స్టడీ సర్కిల్ లేకపోయినప్పటికీ మీ డిస్టిక్ అనేది మీకు పక్కనున్న డిస్టికా లేకపోతే ఒక పర్టికులర్ స్టడీ సర్కిల్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి మీ డిస్టిక్ ఏ స్టడీ సర్కిల్ పరిధిలోకి వస్తుందని చూసుకొని అది అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అది చూపిస్తుంది. కాబట్టి సో దానికి అనుగుణంగా ఒక మంచి అవకాశము కోచింగ్ తీసుకోవడానికి. సో దాన్ని బట్టి ఇది అప్లై చేసుకోండి ఎవరైతే అవసరం ఉందో. అయితే అప్లికేషన్ అనేది మనకు 16/7 నిన్నటి నుంచి స్టార్ట్ అయింది, July 16. లాస్ట్ డేట్ వచ్చేసి August 18 వరకు ఉంటుంది. అయితే రిజల్ట్ August 14 రోజున ఇస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు 18 నుంచి 21 మధ్యలో ఆగస్ట్లో ఉంటుంది. కోచింగ్ అనేది August 25న స్టార్ట్ అవుతుంది అనమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అని అంటున్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనకు ఇన్కమ్ అనేది 2 lakhs ఉండాలి అర్బన్ ఏరియా అయితే. ఒకవేళ రూరల్ ఏరియా అయితే 1.5 lakhs ఉండాలన్నమాట. కాబట్టి మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో సో ఎంత ఉన్నదని చూసుకోండి. ఇక్కడ కోచింగ్ సీట్లలో 33% మనకి ఉమెన్స్కి కేటాయిస్తారు. ఆ తర్వాత 3% ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ వాళ్ళకి ఇస్తారు. ఇంకా మిగతా వాటికి చూస్తే ఇక్కడ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 75% ఉంటుంది. అందులో బీసీఏకి, బీకి, సికి ఎంత ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఎస్సీకి 15%. సో జనరల్గా మనకు రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఏదైతే మనకు వర్తిస్తుందో అది ఉంటుందన్నమాట ఇక్కడ. ఇది దీనికి సంబంధించింది. అయితే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలంటే ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ కావాలి. క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ టైంలో అది చూపించాల్సి ఉంటుంది అనమాట. ఓకే. అయితే హూ ఈజ్ అ రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ఎనీ కోర్స్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఎనీ పోస్ట్ ఇన్ క్యాడర్ నాట్ ఎలిజిబుల్. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళైనా లేకపోతే ఆల్రెడీ వేరే దానిలో కోచింగ్ తీసుకుంటూ ఉంటే స్టడీ సర్కిల్లో సో వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట దీనికి. అయితే ఇంతకుముందు గ్రూప్స్కి కానీ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి వీటికి కానీ, బ్యాంకింగ్ కానీ కోచింగ్ తీసుకొని ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ కాదనమాట. సో ఫ్రీ కోచింగ్ ఇంతకుముందు అవైల్ అయిన వాళ్ళు ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు. స్టైఫండ్ ఇంక్లూడింగ్ బుక్ ఫండ్ ఛార్జెస్ మనకు 1000 రూపీస్ అనేది ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేస్తారు 5 months. ఓకే. సో 75% అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే ఈ 150 daysలో 150 అంటే 3 months ఆఫ్ టైంలో మనకు 75% ఆఫ్ అటెండెన్స్ ఉంటే మాత్రమే మనకు స్టైఫండ్ అనేది వస్తుంది. అది ఎవ్రీ మంత్ ఎప్పటికప్పుడు రాకపోతుండొచ్చు, కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత వస్తుండొచ్చు, చెప్పలేము. అంటే ఇంతకుముందు జరిగిన కోచింగ్ మాత్రం అలా ఇచ్చారు. అది డిపెండ్స్ అనమాట. ఇది దీనికి సంబంధించింది. అయితే సెలక్షన్ ఎలా ఉంటుందంటే హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఒబ్టైన్డ్ ఇన్ డిగ్రీలో మీకున్నటువంటి పర్సెంటేజ్ని బట్టి అండ్ రిజర్వేషన్స్ని బట్టి, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ని బట్టి మనకు వాళ్ళు అలాట్ చేస్తారనమాట సీట్స్, రిజల్ట్స్ అనేవి. అది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్లో ఎవరైతే ఉన్నారో సో కోచింగ్ తీసుకోవాలని ఉంది, కాకపోతే అఫోర్డ్ చేయలేకున్నా, హైదరాబాద్ రాలేకున్నాను, కోచింగ్కి డబ్బులు లేవనే వాళ్ళకి మంచి అవకాశము. ఇంకా స్టడీ సర్కిల్లో మంచి వాతావరణం కూడా ఉంటుంది, చదువుకోవడానికి స్టడీ హాల్స్ ఉంటాయి, ఫ్యాకల్టీ కూడా అవైలబుల్గా ఉంటారు. మీకు కొంతమందితో అక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళతో మీకు రిలేషన్ కూడా ఏర్పడుతుంది. అంటే సో ఫ్రెండ్షిప్, సో ప్రిపరేషన్లో కూడా మీకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో దీన్ని బట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. అయితే అప్లికేషన్ పోర్టల్ ఏ విధంగా అప్లై చేయాలో నేను ఒకసారి చూపిస్తాను. మీరు ఇక్కడ టీఎస్బీసీ స్టడీ సర్కిల్ అనేది టైప్ చేయండి. సో టైప్ చేయగానే మనకు ఈ రకంగా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే ఫ్రీ కోచింగ్, ఇక్కడ ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఫర్ ఫౌండేషన్ కోర్స్ ఆఫ్ గ్రూప్స్ అండ్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అన్నారు. ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ అడుగుతుంది ఫస్ట్.
సో అది టైప్ చేసి అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత నేమ్ విత్ సర్నేమ్ ఆధార్ కార్డ్లో ఎలాగైతుందో అలాగే ఎంటర్ చేయండి. మేల్ ఆర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయండి, మదర్స్ నేమ్, ఆ తర్వాత నేటివ్ డిస్టిక్. ఓకే, మీ డిస్టిక్ ఏదైతే దాన్ని బట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం అనుకో. సో అది లైక్ అలాగే మీ డిస్టిక్ అయితే దాన్ని బట్టి మీరు ఏ స్టడీ సర్కిల్ పరిధిలోకి వస్తుందో చూపిస్తుంది చివర్లో. మొబైల్ నంబరు, ఓకే, ఆ తర్వాత ఈమెయిల్ ఐడి, ఆ తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా అని చూడండి, ఆర్ఫనా అనేది, విచ్ కేటగిరీ, ఓకే, క్యాస్ట్ కేటగిరీ, ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత అయితే ఉందో అంత ఎంటర్ చేయండి కరెక్ట్గా. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అకాడమిక్ డీటెయిల్స్ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్ యూ రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ఎనీ కోర్స్, ఇంకా వేరే కోర్సులో ఏదైనా కోచింగ్ తీసుకుంటున్నారా ప్రజెంట్ అనేది అనమాట. అలాంటి వాళ్ళు ఇక్కడ మీకు ఒకవేళ వేరే దానిలో కోచింగ్ తీసుకుంటే ఇక్కడ అప్లికేషన్ తీసుకోదు. ఈజ్ ఆల్రెడీ రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ఎనీ కోర్స్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎనీ పోస్ట్ ఎనీ క్యాడర్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ టు రిజిస్టర్. అయితే ఇంతకుముందు కానీ కోచింగ్ తీసుకొని ఉంటే మీరు గ్రూప్స్ కానీ ఆర్ఆర్బీ కానీ బీసీ స్టడీ సర్కిల్లో, అలాంటి వాళ్ళకు కూడా నాట్ ఎలిజిబులే. సో మీరు అప్లై చేసిన తర్వాత యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లై చేయాలి, సిగ్నేచరు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కము, మెమో, ఇంటర్ లేకపోతే డిప్లొమా ఉంటే డిప్లొమా సర్టిఫికేట్, డిగ్రీ అది. ఓకే, సో ఆ తర్వాత డిగ్రీ మెమో అండ్ గ్రాడ్యుయేషన్ పీసీసీఎం అలా ఏమన్నా. నెక్స్ట్ నాటివిటీ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది అయిపోతుంది అనమాట. కాబట్టి సో అప్లికేషన్ నెంబర్ ఒకటి వస్తుంది, ఆ తర్వాత మీకు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది, అది మీ దగ్గర పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో అది ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు తీసుకెళ్ళండి. మీకు కాల్ చేస్తారు వాళ్ళు, మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే. ఇది దీనికి సంబంధించింది అనమాట. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, గ్రూప్స్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.